మీరు నాకు జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయకండి. ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోవాలి, ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోకూడదు అని. అర్థమైందా? మహారాజా, మీ పుత్రుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. త్వరగా రండి నాన్న. సంధ్యా సమయానికి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆ నెమలి పింఛం కావాలి. ఎటువంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా లేక అర్థం కాలేదా? అయ్యింది మహామాత్య. నాకు నమ్మకం కలగడం లేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ పండిత రామకృష్ణని కలుస్తాను. ఒక్కసారి పండిత రామకృష్ణ వస్తే అప్పుడు ఈ విజయనగరం గౌరవం ఆ నెమలి పింఛం కాదు, సంపూర్ణ విజయనగరం సురక్షితంగా మారుతుంది. స్వాగతం పండిత రామకృష్ణ, స్వాగతం, స్వాగతం. మహారాజా, పదండి.